గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు వివాదం కొనసాగుతుంది. ఏపీ ఎన్నికల సమయంలో అది పీక్కి వెళ్ళింది. ఇప్పటికీ అది మరింత ముదురుతోందని స్పష్టమవుతుంది. ఇరు వర్గాల అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి నెలకొంది. మెగా బ్రదర్ నాగబాబు ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ ఉద్దేశించి విమర్శలు చేయడం, దానికి బన్నీ అభిమానులు ఫైర్ అవ్వడం ఎన్నికల సమయంలో చకచకా జరిగిపోయాయి. ఇక అల్లు అర్జున్ అభిమానుల దెబ్బకు నాగబాబు ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేశారనే టాక్ వినిపిస్తుంది. అయితే తాజాగా మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుంచి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కుటుంబ సభ్యుల వరకు విభేదాలు వెళ్లినట్టు తెలుస్తోంది. ఇటీవల ఉపాసన పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్, ఆయన భార్య స్నేహారెడ్డి స్పందించలేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ ఇటీవల అల్లు అర్జున్ గురించి షాకింగ్ కమెంట్స్ చేశారు. హీరోలు ఇప్పుడు స్మగ్లింగ్ చేసే క్యారెక్టర్స్ చేస్తున్నారని అన్నారు. నేను ఇండస్ట్రీకి చెందిన వాడినేనని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతానని చెప్పుకొచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్ ను ఉద్దేశించి చేశారని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలతో మెగా అల్లు వార్ మరింత ముదిరినట్టయింది. ఇక మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రోలు అనే సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు మెగా హీరోలందరూ మద్దతుగా నిలిచారు. సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం ట్వీట్ చేశారు. చిరంజీవి, రామ్ చరణ్, రాజమౌళి, సుకుమార్, నాని, రానా చాలా మంది ఈ సినిమాపై రియాక్ట్ అయ్యారు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎటువంటి కమెంట్స్ చేయలేదు. దీంతో బన్నీ మెగా ఫ్యామిలీతో సంధి కోసం ప్రయత్నించడం లేదని స్పష్టమవుతుంది. తనకంటూ ప్రత్యేక ఇమేజ్తో ముందుకు వెళ్లాలని భావించి మెగా హీరోలకి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.